సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కార్తిక్ లైఫ్ స్టైల్. సో ఈరోజు వచ్చేసి నేనైతే ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడతాను. సో చివరి వరకు చూడండి, ఇక్కడ స్కిప్ చేయొద్దు. సో చూసిన వెంటనే ప్రతి ఒక్కరికి లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, అండ్ కార్తిక్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇంక లేట్ చేయకూడదు, వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. గైస్, లైఫ్లో పేరెంట్స్ని చాలా అంటే చాలా బాగా చూసుకోవడము మన బాధ్యత అది. సో ఎప్పుడు ఏం జరుగుతుందో మనుషులు ఉన్నంత వరకు మనకి వాళ్ళ విలువ అయితే తెలీదు, పోయిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు తెలుసుకున్నా కూడా పెద్ద యూజ్ అయితే ఏమీ ఉండదు. ఉన్నప్పుడు వాళ్ళని బాగా చూసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటి అంటే, ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా చేయించండి. అది పెద్దవాళ్ళకైనా సరే, పిల్లలకైనా సరే, గ్రాండ్ మదర్స్కైనా సరే, గ్రాండ్ పేరెంట్స్కైనా సరే, తమ్ముడికైనా సరే, అన్నకైనా సరే, ఎవరికైనా సరే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా చేయించండి. ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో చెప్పలేము. సో హెల్త్ కండిషన్ సీరియస్గా ఉన్నప్పుడు ఇదైతే చాలా యూజ్ అయితే అవుతుంది. అండ్ అలాగే బాడీ చెకప్ చేయించుకోవాలన్నా కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే నేను చెప్పినట్టు చేయండి. ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా చేయించుకోండి. సో కొంచెం అంటే కొంచెం కవర్ అయితే అవుతుంది కాబట్టి, సో ఆ తర్వాత కావాలంటే మిగతాది మీరైతే పెట్టుకోండి. సో జీవితం అనేది చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఉన్నన్ని రోజులు చాలా హ్యాపీగా, ఏ ప్రాబ్లం లేకోకుండా, ఏ ఏడుపులు లేకోకుండా, ఏ టెన్షన్స్ లేకోకుండా, అందరితో కలిసి మెలిసి హ్యాపీగా జీవితాన్ని గడపాలి. అలా ఉండి తర్వాత టైం వచ్చినాక వెళ్ళిపోవడమే మంచిది. సో ఎప్పుడైనా సరే మనం చేయాల్సింది అంతా కరెక్ట్గా చెయ్యాలి. అండ్ అందరితో కలిసి ఉండాలి, కలిసి బతకాలి, అండ్ అందరినీ ఒకే రకంగా చూడాలి. అండ్ కోపం, ద్వేషం, బాధ, అసూయ ఇలాంటివన్నీ లేకోకుండా రెడ్ చిప్పులు పెట్టుకొని, ఒకరి మీద ద్వేషం పెంచుకొని, కోపంతో కొట్లాటలు ఇవన్నీ లేకోకుండా మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటూ అందరితో కలిసి మెలిసి హ్యాపీగా జీవితాన్ని ఒక మంచి వేలో గడపాలి. మనం అందరితో అట్లా అందరితో కలిసి ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. మనం పోయేటప్పుడు ఏమి తీసుకొని వెళ్ళము, కానీ ఇలాంటి గుడ్ మెమరీస్ని అయితే ఖచ్చితంగా తీసుకొని వెళ్తామని అయితే నేనైతే 1000% చెప్పగలను. బట్ అందరూ జాగ్రత్తగా ఉండండి, అండ్ ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అయితే చేయించుకోండి. అది చాలా అవసరం. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.